విద్యార్థులకు స్వాగతం. మనం ముఖ్యంగా మూలకాల వర్గీకరణ ఆవర్తన పట్టిక అనే అధ్యాయంలో ఇప్పటివరకు డాబరీనర్ త్రిక సిద్ధాంతం గురించి, న్యూలాండ్స్ అష్టక నియమం గురించి, వారిద్దరూ ప్రతిపాదించినటువంటి వర్గీకరణల గురించి, అలాగే వారి తర్వాత మెండలీఫ్ ప్రతిపాదించినటువంటి వర్గీకరణ గురించి కూడా తెలుసుకొని ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతం వాడుకలో ఉన్నటువంటి ఆవర్తన పట్టిక, అదే ఆధునిక ఆవర్తన పట్టిక, దానినే పొడవైన ఆవర్తన పట్టిక, నవీన ఆవర్తన పట్టిక అని కూడా అంటారు. దాని గురించి ఈ వీడియోలో కొంత పరిచయం చేసుకుందాం. ఇక మూలకాల వర్గీకరణలు. ఇప్పటి వరకు మనము ఎవరెవరి గురించి నేర్చుకున్నాం? డాబరీనర్ చెప్పినటువంటి వర్గీకరణ గురించి మనం తెలుసుకున్నాం. తర్వాత అలాగే న్యూలాండ్స్ చెప్పిన త్రిక సిద్ధాంతం గురించి కూడా తెలుసుకొని ఉన్నాం. ఇక మెండలీఫ్ చెప్పినటువంటి వర్గీకరణ గురించి కూడా తెలుసుకున్నాం. వీరందరూ మూలకాలను వాటి పరమాణు భారాల ఆరోహణ క్రమంలో రాసినప్పుడు ఈ మూలకాల ధర్మాలన్నీ కూడా ఆవర్తన క్రమాన్ని అనుసరిస్తాయని చెప్పారు. కానీ కాలానుగుణంగా వీరందరి వర్గీకరణలు తిరస్కరించబడ్డాయి. ఎందుకో మనందరికీ తెలుసు. వీరందరూ ముఖ్యంగా పరమాణు భారాలని ఆధారంగా చేసుకొని వర్గీకరణ చేశారు. మెండలీఫ్ పరిశీలన ఆధారంగానే ఇప్పుడు మనము ఉపయోగిస్తున్నటువంటి ఆధునిక ఆవర్తన పట్టిక లేదా నవీన ఆవర్తన పట్టిక తయారు చేయబడింది. ఇది మెండలీఫ్ ఆవర్తన పట్టికకు కొనసాగింపుగా ఉంటుంది. దీన్నే పొడవైన ఆవర్తన పట్టిక అని కూడా అంటాం. కాకపోతే మెండలీఫ్ ఆవర్తన పట్టికకు ఇప్పుడు మనం వాడుతున్నటువంటి ఆధునిక ఆవర్తన పట్టికకు ఒకే ఒక తేడా ఉంది. అది ఏమిటంటే మెండలీఫ్ పరమాణు భారాలను ఆధారంగా చేసుకొని వర్గీకరణ చేయడం జరిగింది. ఈ ఆధునిక ఆవర్తన పట్టిక మాత్రం పరమాణు సంఖ్యని ఆధారంగా చేసుకొని తయారు చేయడం జరిగింది. ఈ ఒకే ఒక తేడా ఏమిటది? పరమాణు భారాలకు బదులుగా పరమాణు సంఖ్యలతో అమర్చారన్నమాట. ఇక మనము ఈ ఆధునిక ఆవర్తన పట్టిక గురించి చక్కగా వివరంగా తెలుసుకుందాం. ఇది ఎవరు తయారు చేశారు? 1913వ సంవత్సరంలో హెన్రీ మోస్లే ఏదైనా మూలకానికి పరమాణు భారం కన్నా పరమాణు సంఖ్యయే ప్రాథమిక ధర్మమని కనుక్కోవడం జరిగింది. అంటే పరమాణు భారం కంటే కూడా పరమాణు సంఖ్యే వాటి ధర్మాలను తెలియజేస్తుంది, వాటి లక్షణాలు తెలియజేస్తుంది అని చెప్పాడనమాట. పరమాణు సంఖ్య అంటే ఏమిటి? పరోక్షంగా తటస్థ పరమాణు యొక్క ఎలక్ట్రాన్ల సంఖ్యకు సమానం. మూలకాలను వాటి ఎలక్ట్రాన్ విన్యాసం ప్రకారం అమర్చడంలో ఈ పరమాణు సంఖ్య సహాయపడుతుంది. ఒక మూలకం యొక్క పరమాణులోని ప్రోటాన్ల సంఖ్య తటస్థ పరమాణులోని ఎలక్ట్రాన్ సంఖ్యకు సమానంగా ఉంటుంది. ప్రోటాన్ల సంఖ్య తటస్థ పరమాణులోని ఎలక్ట్రాన్ల సంఖ్యకు సమానంగా ఉంటుంది. కాబట్టి పరమాణు సంఖ్య పరమాణువులోని ప్రోటాన్ల సంఖ్యనే మనం తీసుకుంటాం. పరమాణు సంఖ్య అంటే పరమాణులోని ప్రోటాన్ల సంఖ్యనే తీసుకుంటాం అన్నమాట. మూలకం యొక్క పరమాణు సంఖ్య అంటే ఏమిటి? ఇప్పుడు దీన్ని Z అనే అక్షరంతో చూపెడతారు. ఏమిటయ్యా అంటే పరమాణువులోని ప్రోటాన్ల సంఖ్య, లేదా తటస్థ పరమాణువులోని ఎలక్ట్రాన్ల సంఖ్య అని కూడా చెప్పవచ్చు. ఇవి రెండు సమానం. పరమాణులోని ప్రోటాన్ల సంఖ్య లేదా తటస్థ పరమాణులోని ఎలక్ట్రాన్ల సంఖ్య, దీన్నే మనం పరమాణు సంఖ్య అంటాం. దీన్ని ఆధారంగా చేసుకునే ఈ ఆధునిక ఆవర్తన పట్టిక తయారు చేయడం జరిగింది. ఈ పరమాణు సంఖ్య భావన ఈ మోస్లే తీసుకొచ్చిన తర్వాతనే ఆవర్తన నియమము మార్చడం జరిగింది.
అంతకుముందు పరమాణు భారం ఆధారంగా మెండలీఫ్ ఆవర్తన నియమం ఉండేది. దాన్ని మార్చడానికి ఈ పరమాణు సంఖ్య భావన దారితీసింది. ఇదే ఇప్పుడు నవీన ఆవర్తన నియమంగా పిలువబడుతుందన్నమాట. ఈ నవీన ఆవర్తన నియమం ఏమిటి ఇప్పుడు చూద్దాం. మూలకాల ధర్మాలు వాటి పరమాణు సంఖ్యల ఆవర్తన ప్రమేయాలు. మూలకాల ధర్మాలు వాటి పరమాణు సంఖ్యల ఆవర్తన ప్రమేయాలు. అంటే పరమాణు సంఖ్య పెరుగుతూ ఉన్న కొద్దీ వాటి యొక్క ధర్మాలు మారుతూ ఉంటాయి. దీనినే మరో రకంగా ఏం చెప్తారు అంటే మూలకాల భౌతిక రసాయనిక ధర్మాలు వాటి ఎలక్ట్రాన్ విన్యాసాల ఆవర్తన ప్రమేయాలను కూడా చెప్పవచ్చు. పరమాణు సంఖ్యను ఆధారంగా చేసుకుని ఎలక్ట్రాన్ విన్యాసం రాస్తాం. కాబట్టి మూలకాల భౌతిక రసాయనిక ధర్మాలు వాటి ఎలక్ట్రాన్ విన్యాసాల ఆవర్తన ప్రమేయాలు అని ఈ నవీన ఆవర్తన నియమాన్ని చెప్పవచ్చు. ఇక ఈ ఆధునిక ఆవర్తన పట్టిక ఎలా ఉంటుందో చక్కగా చూద్దాం. ఇక్కడ ఈ పట్టికను జాగ్రత్తగా పరిశీలించండి. ఇందులో ఎన్ని మూలకాలు కనపడుతున్నాయి? ఇప్పటి వరకు 118 మూలకాలు కనుగొనబడ్డాయి. అంటే గతంలో 7వ పీరియడ్ ఖాళీగా ఉండేది అనేవాళ్ళు, కానీ ఇప్పుడు అన్నీ కనుక్కోవడం జరిగింది. కాబట్టి 7 పీరియడ్లు పూర్తిగా నిండిపోయి ఉన్నాయి. ఈ ఆధునిక ఆవర్తన పట్టిక అంటే ఇందులో ముఖ్యంగా ఇక్కడ చూడండి, ఇవి నిలువు వరుసలు. ఎన్ని నిలువు వరుసలు ఉన్నాయో గమనించండి. 1 నుండి 18 వరకు ఉన్నాయి. ఈ నిలువు వరుసలను గ్రూపులు అంటారు. ఇక్కడ నిలువు వరుసలను గ్రూపులు అంటారు. అంటే ఈ నవీన ఆవర్తన పట్టికలో మొత్తం 18 గ్రూపులు ఉన్నాయన్నమాట. ఇక ఇక్కడ చూడండి, ఇవి అడ్డు వరుసలు. ఎన్ని అడ్డు వరుసలు ఉన్నాయి? 7 అడ్డు వరుసలు ఉన్నాయి. ఈ 7 అడ్డు వరుసలని పీరియడ్లు అంటాం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నిలువు వరుసలను గ్రూపులు అంటాం. 18 నిలువు వరుసలు ఉన్నాయి కాబట్టి 18 గ్రూపులు. అదే 7 అడ్డు వరుసలు ఉన్నాయి కాబట్టి ఈ అడ్డు వరుసలను పీరియడ్లు అంటాం. కాబట్టి 7 పీరియడ్లు ఉన్నాయి. ఇక ఈ పట్టికలో మనకి ఇక్కడ ఉన్నటువంటి మూలకాలని ఎస్ బ్లాక్ మూలకాలు అంటారు. ఎందుకు అన్నారో ముందు తెలుసుకుంటాం. ఇక్కడ ఇవి ఎస్ బ్లాక్ మూలకాలు, అలాగే ఇవి పి బ్లాక్ మూలకాలు. ఇక్కడ ఇవి పి బ్లాక్ మూలకాలు, అలాగే ఇవి డి బ్లాక్ మూలకాలు, ఇవి డి బ్లాక్ మూలకాలు. వీటిని ఇలా డి బ్లాక్ మూలకాలు ఎందుకు అన్నారో ఇప్పుడు మనం తెలుసుకుంటాం. అలాగే క్రింద ఇవ్వబడ్డాయి సపరేట్గా, ఇవి ఎఫ్ బ్లాక్ మూలకాలు. ఇలా ఇందులో 18 గ్రూపులు, 7 పీరియడ్లు ఉన్నాయి. ఇప్పటి వరకు 118 మూలకాలను ఈ పట్టికలో అమర్చడం జరిగింది. వీటన్నిటికీ ఎస్పిడిఎఫ్ అని బ్లాకులుగా చేసి అమర్చడం జరిగింది. ఈ నవీన ఆవర్తన పట్టికలో మూలకాల స్థానాలు ఎలా ఉన్నాయి? ముందుగా మనం చెప్పుకున్నట్టు నవీన ఆవర్తన పట్టికలో 18 నిలువు వరుసలు, 7 అడ్డు వరుసలు ఉన్నాయి. అలాగే మూలక పరమాణువుల బాహ్య కక్ష ఎలక్ట్రాన్ విన్యాసం అంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ విన్యాసం ఒకేలా ఉండే మూలకాలన్నీ ఒకే నిలువు వరుసలో అమర్చబడి ఉంటాయి. వీటినే గ్రూపులు అంటాం. అంటే ఇంతకుముందు మనం పట్టికలో చూసినట్లు నిలువు వరుసలో ఉన్నటువంటి నిలువు వరుసలో ఉన్నటువంటి మూలకాల యొక్క బాహ్య కక్షలో ఉన్న ఎలక్ట్రాన్ విన్యాసం ఒకేలా ఉంటుంది. వీటి గురించి విపులంగా మరో వీడియోలో నేర్చుకుందాం. ఇక మూలక పరమాణులో చిట్ట చివరి ఎలక్ట్రాన్ లేదా భేదపరిచే ఎలక్ట్రాను ఏ ఉపకక్షలో చేరుతుందో దాని ఆధారంగా చేసుకొని మూలకాలను ఎస్పిడిఎఫ్ బ్లాక్ మూలకాలుగా వర్గీకరించారు. మనం ఇందాక చూసినట్లుగా ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ అని ఎందుకన్నారు అంటే భేదపరిచే ఎలక్ట్రాను లేదా వ్యాలెన్సీ ఎలక్ట్రాను ఏ ఉపకక్షలో ఉంటే ఆ బ్లాక్ మూలకంగా చెప్పారు. ఇక్కడ మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఇక్కడ కొన్ని మూలకాలు ఇవ్వబడ్డాయి. వాటి ఎలక్ట్రాన్ విన్యాసాలని
గమనించండి. చిట్ట చివరి ఎలక్ట్రాన్ క్రింద గీత గీయడం జరిగింది. చూడండి, ఇక్కడ మొట్టమొదటిది సోడియం. ఈ సోడియం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p6 3s1. చివరి ఎలక్ట్రాను s ఆర్బిటాల్లో ఉంది. చివరి ఎలక్ట్రాను s ఆర్బిటాల్ s ఉపకక్షలో ఉంది కాబట్టి తప్పనిసరిగా సోడియము s బ్లాక్ మూలకము అవుతుందన్నమాట. అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాను 3s ఉపకక్షలో ఉంది కాబట్టి ఇది s బ్లాక్ మూలకము. అలాగే ఈ అల్యూమినియం చూసినట్లయితే అల్యూమినియం యొక్క వ్యాలెన్స్ ఎలక్ట్రాను ఏ ఉపకక్షలో ఉంది? ఇక్కడ p ఉపకక్షలో ఉంది కాబట్టి ఇది p బ్లాక్ మూలకము. ఈ విధంగా భేదపరిచే ఎలక్ట్రాన్ ఎక్కడ చేరుతుందో దాన్ని బట్టి ఆ బ్లాక్ పేరు చెప్పడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు స్కాండియం చూసినట్లయితే దీని యొక్క చివరి ఎలక్ట్రాన్ డి బ్లాక్లో ఉందను, డి ఉపకక్షలో చేరింది కాబట్టి ఇది డి బ్లాక్ మూలకము. అలాగే సీరియం, దీని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఇక్కడ ఇవ్వబడింది. భేదపరిచే ఎలక్ట్రాను ఎఫ్ ఉపకక్షలో చేరింది కాబట్టి ఇది ఎఫ్ బ్లాక్ మూలకము. చివరి ఎలక్ట్రాన్ ఎక్కడ చేరుతుందో ఆ ఉపకక్ష పేరును బట్టే దాన్ని ఆ బ్లాక్ మూలకము అని చెప్తాం. అంటే ఎస్ ఉపకక్షలో చేరితే ఎస్ బ్లాక్ మూలకం అని, చివరి ఎలక్ట్రాన్ పి ఉపకక్షలో చేరితే పి బ్లాక్ మూలకం అని, డి ఉపకక్షలో చేరితే డి బ్లాక్ మూలకం అని, ఎఫ్ ఉపకక్షలో చేరితే ఎఫ్ బ్లాక్ మూలకము అని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఆవర్తన పట్టికలో ఎస్పీడిఎఫ్ బ్లాకులుగా విభజించడం జరిగిందనమాట. ఇక తర్వాత వీడియోలో మనము ఈ గ్రూపులు గురించి ఒక్కొక్క దాని గురించి అలాగే పీరియడ్ల గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు వీడియోలను జాగ్రత్తగా గమనించి ఈ ఆధునిక ఆవర్తన పట్టికను పూర్తిగా అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. ధన్యవాదములు.